హాయ్ ఫ్రెండ్స్, రేపు వచ్చేసి మనందరికీ తెలిసిందే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఎప్పటి నుంచో క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరగబోతుంది అనేసి. మరి కొంతమంది ఫ్యాన్స్ వచ్చేసి ఇండియాతో మ్యాచ్లు ఆడొద్దనేసి పాకిస్తాన్తోనే అంటున్నారు. ఎందుకంటే వార్ అయిన తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దని చాలామంది కోర్టులో కూడా పిటిషన్ వేశారు. కోర్టు వచ్చేసి గేమ్ లాగే ఉండాలి, పాలిటిక్స్ లాగా ఉండాలని చెప్పారు. మెయిన్లీ ఈ మ్యాచ్కి అంత అయిపోయం లేదంటే మెయిన్గా మన ఇండియన్ టీం నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయిపోయారనేసి అందరికీ తెలిసిందే T20 ఫార్మాట్లో. అలానే అవతల టీంలోన మనకు తెలిసిందే బాబర్ అజమ్, రిజ్వాన్ లేరు పాకిస్తాన్ టీం వైపు కూడా. అందుకే ఈ మ్యాచ్కి అంత హై లేదు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే కొత్త వాళ్ళు వస్తే వీడియోని లైక్ చేసి హైప్ చేసి ముందుకు చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్ వచ్చేసి లైక్ చేస్తే కొంతమందికి ఈ వీడియోని షేర్ చేస్తుంది. ఇలాంటి స్పోర్ట్స్ కంటెంట్తో చాలామందికి మీకు ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. ముందుగా టీమిండియా వైపు చూసుకుంటే టీమిండియా వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయిన టీం పాకిస్తాన్ కంట. మెయిన్గా ఇండియా టీం బ్యాటింగ్ చూసుకుంటే లాస్ట్ వరకు బ్యాటింగ్ ఉన్నారు. అలానే బౌలింగ్ కూడా మంచిగా ఉంది. మెయిన్లీ హర్షదీప్ ఆడకపోవచ్చు, ఎందుకంటే సేమ్ టీంతోనే వెళ్ళబోతున్నారు. 3 స్పిన్నర్స్ 3 జెన్యున్ బౌలర్స్తోని. మెయిన్లీ ఈ గ్రౌండ్ వచ్చేసి అంత హై స్కోరింగ్ గేమ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచెస్ అయ్యాయి. పిచ్ అనేది స్లోగా ఉంటుంది. అలానే దీంతో చాలా రన్స్ అనేవి స్కోర్ చేయలేరు. అలానే పాకిస్తాన్ టీం చూసుకుంటే అంత ప్లేయర్స్ అవ్వలేరు, అందరూ యంగ్ టీమే అని. అలాగనేసి మనము తక్కువ అంచనా వేయలేము పాకిస్తాన్ని. ఏ టైంలో ఎలాగ ఆడుతారో తెలియదు. మెయిన్లీ బౌలింగ్ వచ్చేసి మన ఇండియా లాగే అని అందరు స్పిన్నర్స్తోనే వెళ్తున్నారు. మెయిన్లీ 4 స్పిన్నర్స్ ఉన్నారు. అలానే ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు, మనకు అందరికి తెలిసిందే సైన్స్ అఫ్రిడి, జెన్యున్ బౌలర్. మనం అలాగో చూసాం ఛాంపియన్స్ ట్రోఫీ స్పిన్నర్స్కి అనుకూలించింది దుబాయ్లోన. అందుకని పాకిస్తాన్ కూడా మనలాగని స్పిన్నర్స్తోనే వెళ్తున్నారు. మెయిన్లీ ఆ స్పిన్నర్స్ వచ్చేసి మంచి ఫామ్లో ఉన్నారు. మనం స్పిన్ బౌలింగ్కి అలగాడుతారు ఇండియన్ బ్యాట్స్మెన్ చూస్తున్నాం. నాకైతే మెయిన్ శివం దూబే వచ్చేసి స్పిన్ బౌలింగ్ని ఎలాగాడుతాడు చూడాలి పాకిస్తాన్ స్పిన్ బౌలింగ్ని. ఎందుకంటే దుబాయ్ గ్రౌండ్ వచ్చేసి పెద్దది, అలానే బౌండరీస్ కూడా లాంగ్ ఉంటాయి కాబట్టి స్పిన్ బౌలింగ్కి అంతగా సింపుల్గా సిక్సెస్ కొట్టలేము. మెయిన్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మంచి స్కోర్ చేయొచ్చు, ఎందుకంటే మన ఇండియా వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో కొట్టారు చూడండి ఫ్రెండ్స్, 4 ఓవర్లు విన్ చేశారు. అలానే ఊపుతోనే స్కోర్ చేస్తే మ్యాక్సిమం ఒక 200 కొట్టడానికి ఛాన్స్లు ఉన్నాయి. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ వచ్చేసి లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి. అలానే సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు డ్యూ పడవచ్చు, అందుకని బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మ్యాక్సిమం రన్స్ అనేవి స్కోర్ చేసి అవతల టీం ప్రెజర్లో పెట్టడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మెయిన్లీ ఈ మ్యాచ్కి వచ్చేసి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది పాకిస్తాన్కి. మెయిన్లీ గ్రౌండ్లో వచ్చేసి పాకిస్తాన్ 34 మ్యాచ్లు ఆడితే దాంట్లో 18 మ్యాచ్లు గెలిచున్నారు. అలాగే ఇండియా వచ్చేసి 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచారు, 6 మ్యాచ్లు ఓడిపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ వచ్చేసి మ్యాక్సిమం అన్ని మ్యాచ్లు దుబాయ్లో ఆడారు కాబట్టి ఈ పిచ్ వచ్చేసి వాళ్ళకి బాగా తెలుసు ఎలా ఆడతారు అనేసి. దీంతో మనం వెయిట్ చేసి చూద్దాం రేపు ఎవరు గెలుస్తారనేసి.